Hey, hi guys. సో ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుందాం అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది ఇమేజ్ HTML ఇమేజ్ ఎలిమెంట్ అండ్ CSS బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ. సో వాటి డిఫరెన్స్ ఏంటిది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సో ఒక కంటైనర్ తీసుకుంటున్నా డిఫ్ అని చెప్పేసి. సో డిఫ్ అని చెప్పేసి కంటైనర్ తీసుకుంటున్నా, దీనికి ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో కంటైనర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి దీంట్లో నేను ఒక CSS ఫైల్ క్రియేట్ చేస్తాను, index.css. సో అందులో నేను ఏంటంటే దీన్ని కాపీ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెడతాను. సో URL. సో మనకు యూఆర్ఎల్స్ కావాలంటే గూగుల్కి వెళ్ళేసి, సో గూగుల్లో ఏం చేయాలి అంటే జస్ట్ prepic.com అని సెర్చ్ చేసి వస్తుంది. సో ఇందులో ఒక ఇమేజెస్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో రాకీ అని పెట్టేసి కొడతాను. చాలా డిఫరెంట్ వచ్చినాయి కదా. నేను ఇక్కడ ఒక ఇమేజ్ని క్లిక్ చేస్తాను, ఇలా వచ్చింది కదా. దీని మీద ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఓపెన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేసి నేను ఓపెన్ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసేసి దాని యూఆర్ఎల్ బాక్స్ ఉంది కదా, ఆ యూఆర్ఎల్ మొత్తం కాపీ చేసేసి సో ఏదైతే మనకి ఇక్కడ కోడ్లో యూఆర్ఎల్ అని ఉందో ఈ డబుల్ కోడ్స్ మధ్యలో దీన్ని పేస్ట్ చేసేద్దాం. సేవ్ ఇట్. అండ్ కంటైనర్కు కొంచెం హైట్ విడితే ఇద్దాం. సో హైట్ విడితే ఇచ్చేస్తే హైట్ వచ్చేసి సమ్ 30 VH and padding 20 pixel and background size వచ్చేసి కవర్, బ్యాక్గ్రౌండ్ సైడ్ కవర్. ఒకసారి దీన్ని అవుట్పుట్ అనేది చూద్దాం. It's not. HTML, control save. So not apply, why it's not applying? So just wait. And again we are creating one h1 tag hello. Just wait. Here hello is here one thing is we are missing. ఇక్కడ ఏంటంటే మనం ఆ CSS ఫైల్ అనేది HTMLతో మనం లింక్ చేయలేదు. సో దానికోసం మనం లింక్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. సో REL అని చెప్పేసి స్టైల్ షీట్ అని చెప్పేసి స్టైల్ షీట్ అండ్ href అనే అట్రిబ్యూట్ కి వాల్యూ వచ్చేసి within the same document, within the same folder, so index.css. యా మనకేంది సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వచ్చింది. కానీ ఇది మొత్తం రాలేదు. అంటే సో దీనికి ఏం చేద్దామంటే కొంచెం ప్యాడింగ్ అనే దాన్ని తగ్గిద్దాం. హైట్ వచ్చేసి కొంచెం 40 VH. ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది.
ఇంకొక 50. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే హెచ్టిఎంఎల్ ఇది బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అన్నది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చూద్దాం. దాంట్లో ఒక h1 అనే ట్యాగ్ రాసేసి రాకీ అని చెప్పేసి రాద్దాం. ఇలా రాకీ అని చెప్పేసి పేరు వచ్చింది. నేను కొంచెం స్టైలింగ్ అనేది ఇద్దాం క్లాస్ నేమ్. సో రాకీ టెక్స్ట్ రాకీ టెక్స్ట్కు స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం. కొంచెం దీనికి స్టైలింగ్ ఏం అప్లై చేద్దాం. సో ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి అండ్ ఫాంట్ స్టైల్ వచ్చేసి పబ్లిక్ ఆర్ ఇటాలిక్ పెట్టాం. ఫాంట్ సైజ్ వచ్చేసి 40 పిక్సెల్ పెడదాం. కలర్ వచ్చేసి అదే ఉంచుదాము. బోల్డ్ వచ్చేసి ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ పెడదాం. అప్లై అయింది. ఓకే, అప్లై అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీని కింద ఇంకొక కంటైనర్ తీసుకుందాం. ఈ కంటైనర్కి అగైన్ క్లాస్ అని చెప్పేసి సో కంటైనర్ అని చెప్పేసి ఇద్దాం. కార్డ్ కంటైనర్ అని వచ్చేసి దానికి కంట్రోల్ వి హైట్ వచ్చేసి 50 VH padding 10 పిక్సెల్ చెప్పేసి ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అంతే ఏమవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఇమేజ్ అనే ట్యాగ్ని యాడ్ చేద్దాం. ఇమేజ్ ఈజ్ ఏ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇది అట్రిబ్యూట్ వచ్చేసి SRC. దీనికి ఇమేజ్ URL అనేది అప్లికేబుల్ చేయాలి. సో ఇమేజ్ URL కోసం మనం ఏంది tripic.comకి వెళ్ళి tripic.comలో బోల్డ్ యాడ్ అని ఉంటుంది కదా, అందులో కొన్ని open new tab. And Control+C, Control+V, Control+S. దీనికి కొంచెం స్టైలింగ్ అప్ రైట్ అండ్ విడ్త్ అనేది అప్లై చేయాలి. క్లాస్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి దీని క్లాస్ నేమ్ ఇద్దాం. సో ఇమేజ్ స్టైల్ అని చెప్పేసి దీన్ని కాపీ చేసి దీనికి CSS స్టైల్స్ అప్లై చేద్దాం. CSS స్టైల్స్ సారీ కొంచెం Control+C,
కంట్రోల్ బి. ఓకే, సో హైట్ అనే దాన్ని అప్లై చేద్దాం. ఎంత 50 పిక్సెల్. అండ్ విడ్త్ అనే దాన్ని అప్లై చేద్దాం 50 పిక్సెల్. బార్డర్ రేడియస్ అని చెప్పేసి ఇద్దాం నీట్గా ఉండడం కోసం. సో 6 పిక్సెల్. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ చేద్దాం. సో ఇలా వచ్చింది, చాలా చిన్నగా వచ్చింది ఇమేజ్. సో దీన్ని ఏం చేద్దామంటే కొంచెం 150 పిక్సెల్ అని చెప్పేసి ఇద్దాం. సో ఇప్పుడు ఓకే, కొంచెం బెటర్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఒక టెక్స్ట్ అనేదాన్ని ఇద్దాం. ప్యారా అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఇద్దాం. సో ఏంటిది ఆర్ఎస్ అని చెప్పేసి ఇద్దాం. స్పెషల్ ట్రాకీస్ అని చెప్పేసి ఇద్దాం. అండ్ దీనికి ఇంకొక పారాగ్రాఫ్ ఏం చేద్దామంటే సో ఆర్ఎస్ అని చెప్పేసి సమ్ 50 రూపీస్ అని చెప్పేసి ఇద్దాం. ఇట్లా అవుతుంది. దీనికి ఒక అవుట్పుట్ అనేది చేద్దాం. సో దీని అవుట్పుట్ అనేది ఇట్లా వచ్చింది. ఇంకా నేను అవుట్పుట్ అనేది ఇట్లా వచ్చింది. దీనికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని మనం ఒక డెవ్లో ర్యాప్ చేసేద్దాం. డెవ్లో ర్యాప్ చేసేస్తే మనకు నీట్గా ఇలా వచ్చేస్తుంది. సో మనకు ఇప్పుడు ఇట్లా వచ్చేసింది కదా. దానికి ఏం చేద్దాము అంటే సో ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఏంది ఇమేజ్ ట్యాగ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి అంటే సో మనం ఏదైనా ఇమేజ్ని ఎట్లా వెబ్సైట్లో యాడ్ చేయాలి అంటే మనం ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, అదే ఏదైనా ఇమేజ్ని మనం బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లే చేసి ఆ ఇమేజ్ పైన ఏదైనా టెక్స్ట్ కానీ ఇంకేదైనా ఇమేజెస్ ఆర్ ఎనీ అదర్ HTML ఎలిమెంట్స్ మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం. సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఉంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏంటిది ఇలాగే ఈ కార్డ్ కంటైనర్ ఏదైతే ఉందో ఈ కార్డ్ కంటైనర్కి కొంచెం స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం. ఇది కదా ప్యాడింగ్ ఉంది కదా, ప్యాడింగ్ ఉంది. సో ఇలా వచ్చింది. సో కొంచెం మార్జిన్ టాప్ అని చెప్పేసి ఇద్దాం. మార్జిన్ టాప్ అని చెప్పేసి 20 పిక్సెల్ అని చెప్పేసి ఇద్దాం. సో ఇప్పుడు ఇట్లా కొంచెం వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి ఏదైతే ఉందో ఉంది కదా దీంట్లో బూట్స్ట్రాప్ యూటిలిటీస్ యాడ్ చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి అండ్ ఫ్లెక్స్ రో బై డిఫాల్ట్ ఇది ఫ్లెక్స్ రోగానే ఉంటుంది. అండ్ జస్టిఫై కంటెంట్ వచ్చేసి బిట్వీన్ జస్టిఫై కంటెంట్ వచ్చేసి బిట్వీన్ అని చెప్పేసి ఇద్దాం. బిట్వీన్. ఓకే, ఇప్పుడు మనకి బూట్స్ట్రాప్ అనేది అప్లై కావాలంటే మనం బూట్స్ట్రాప్ అనే యూటిలిటీస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం బూట్స్ట్రాప్ 4.5 అని సెర్చ్ చేస్తే
ఇలా వస్తుంది. సో దీంట్లో సిఎస్ఎస్ అనేది ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి మన డాక్యుమెంట్ హెడ్లో ఫస్ట్లో పేస్ట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ టూ థింగ్స్ కూడా, నెక్స్ట్ ఏదైతే బండల్ ఉందో ఇది కూడా కాపీ అండ్ పేస్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఇక్కడ సపరేట్ అని చెప్పేసి ఇంకో స్క్రిప్ట్ ఉంది కదా, ఇది జావా స్క్రిప్ట్, దీన్ని కూడా తీసుకొచ్చి పేస్ట్ చేసేద్దాం. సో ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది. సో ఇప్పుడు ఇలా ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీంట్లో మనం ఇది ఇంకొక కార్డ్ని క్రియేట్ చేద్దాం. ఇంకొక కార్డ్ని క్రియేట్ చేద్దాం. ఇంకో కార్డ్ని క్రియేట్ చేసి దానికి ఇమేజ్ అనేది ఏదైతే ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ని తీసేసి ఇంకో ఇమేజ్ ఉంటుంది కదా, ఇంకో ఇమేజ్ ఏదైనా సమ్ అదర్ ఇమేజ్, ఒక ఇమేజ్ని తీసుకుందాం. ఓపెన్ న్యూ టాబ్ ఓపెన్. సో ఇక్కడ ఇది కాపీ చేసేసి ఇమేజ్ URL Ctrl+C, ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఇమేజ్ URLకి పేస్ట్ చేసేది ఇమేజ్ URL. సో Ctrl+S సేవ్ అండ్ అవుట్పుట్. సో పేస్ట్ బిట్వీన్ అలా వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇది ఇక్కడ వచ్చింది. దీనికి ప్యాడింగ్ అనే దాన్ని కొంచెం ఎంత ప్యాడింగ్ మనం ఎంత 10 పిక్సెల్ ఇచ్చినాం కదా, 50 పిక్సెల్ వచ్చేది. కొంచెం ఇట్లా వచ్చింది కదా. పని చేయాలి. దీనికి మనం బిట్వీన్ కాకుండా సెంటర్ అని చెప్పేసి ఇచ్చేసి సెంటర్, ఇలా సెంటర్లోకి వచ్చింది కదా. ఈ కార్డ్ సేవ్ అవుతున్నాయో ఈ కార్డ్స్కి మనం స్టైలింగ్ చేద్దాం. క్లాస్ సో స్మాల్ కార్డ్ అని పెడదాం. స్మాల్ కార్డ్ కంటైనర్ అని చెప్పేసి దీనికి ఏం చేద్దాం, స్టైలింగ్ అనేదాన్ని అప్లై చేద్దాం. సో దీనికి ఏమో స్టైలింగ్ ఇంకేం లేదు, Ctrl+C, కొంచెం మార్జిన్ ఉన్నది ఒకటి దీనికి అప్లై చేయాలంటే. సో మార్జిన్ అనేదాన్ని అప్లై చేద్దాం. మార్జిన్ సమ్ 20 పిక్సెల్ ఇచ్చేద్దాం. ఇట్లా వచ్చింది, 20 పిక్సెల్ ఇచ్చేస్తే ఓకే. సో దట్స్ ఇట్ గైస్, టుడే సెషన్. మనం ఇందులో ఏం నేర్చుకున్నామంటే the main difference HTML image element की and CSS background image property की difference ఏందని చూసినాం. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో ప్లీజ్ follow my channel. We will learn more important topics in related to tech. So thank you guys.